ఈ జాయింట్స్ పెయిన్స్ తగ్గించుకోవడానికి రకరకాల పెయిన్ కిల్లర్స్ వాడుతాం. అది ఇప్పుడు కొత్తగా ఈ ఆస్టియోపోరోసిస్ అని చెప్పి అదేదో పెద్ద జబ్బు లెక్క జనాలు ప్రమోట్ చేసేస్తున్నారు. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్‌లో నుంచి కాల్షియం పోవడం అంతే. ఒక ఏజ్‌కి వచ్చిన తర్వాత బోన్‌లో నుంచి కాల్షియం పోదా? అలాగే ఉంటాము. పుట్టినోళ్ళు పుట్టినట్టే ఉంటామా? ఉండం కదా! మనం చేసేటువంటి యాక్టివిటీ అసలే ఎండకు పోము. మనం తీసుకునే రెగ్యులర్ ఎక్సర్‌సైజ్‌లు ఉండవు. వెయిట్ పెరుగుతుంటాం. ఈ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ జరిగినప్పుడు కాల్షియం పోవడం కామన్ థింగ్ అది. రెగ్యులర్‌గా పోతూ ఉంటది. కాకపోతే కాల్షియం పోతుంటుంది. కాల్షియం డిపాజిట్ అవుతుంది. ఈ 2 బ్యాలెన్స్ అవుతూ ఉంటే బానే ఉంటది. అలా కాకుండా వచ్చే కాల్షియం కన్నా పోయే కాల్షియం ఎక్కువ ఉందనుకోండి కొంచెం వీక్ అవుతాయి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ కాల్షియం పోవడం అనేది కామన్ థింగ్. ఎందుకంటే మనం ఎంత కాల్షియం సప్లై చేసినా గానీ బాడీ దాన్ని మెటబలైజ్ చేసి కరెక్ట్‌గా ప్రాపర్‌గా ఎక్కడైతే తగ్గిందో అక్కడ అటాచ్ చేసేంత కెపాసిటీ బాడీ కోల్పోతుంది. దిస్ కామన్ అండి. ఎందుకంటే అందుకే కదా! ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనము వంగిపోయినట్టు నడుస్తాము. ప్లస్సు నరాల్లో శక్తి తగ్గిపోతూ ఉంటుంది. బోన్స్ స్టామినా ఉండదు. స్కిన్ అనేది ఫోల్డ్ పడిపోతూ ఉంటుంది. జుట్టు ఊడిపోతూ ఉంటుంది. చూపు తగ్గుతుంది. ఇవన్నీ ఎందుకు? యాస్ ఎ ప్రాసెస్. ఏజింగ్ ప్రాసెస్. అలా వచ్చేదే ఈ ఆస్టియోపోరోసిస్ అనేది. ఆస్టియోపోరోసిస్ అనేది పెద్ద జబ్బు కాదు. ఇప్పుడు ఈ సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం మనకు మొయినాబాద్‌లో ఓపీ అవుతుంది గదా! ఆడికొచ్చేవాళ్ళు ఓపీలో రాస్తారు. ఏంటి నీ ప్రాబ్లమ్ అంటే ఆస్టియోపోరోసిస్ అని రాస్తారు. అంటే ఆస్టియోపోరోసిస్ అనేది జబ్బు కాదు. కాల్షియం పోవడం అనేది కామన్. అది చెక్ చేసుకునేది దాంట్లో ఉన్నటువంటి BMD లెవెల్స్ తగ్గిపోయినాయంటే ఆస్టియోపోరోసిస్ వచ్చేసింది అంటారు. షుగర్ లెక్క కాదండి. ఆస్టియోపోరోసిస్ అనేది ఒక ప్రాసెస్ అంతే. మీరు నెగ్లెక్ట్ చేస్తే అది జాయింట్ పెయిన్స్ రాడానికి లేకపోతే ఎప్పుడన్నా కింద పడ్డప్పుడు ఏదైనా తగిలినప్పుడు ఎందుకంటే ఆ బోన్స్ కాస్త పెళుసుగా ఉంటాయంటారు కదా! మెత్తబడిపోయి ఉంటాయి. సో, అటువంటివి జరిగినప్పుడు ఫ్రాక్చర్‌లు కావడానికి ఇటువంటివి జరుగుతుంటే మీ బాడీ స్టామినా తగ్గుతుంది. అంతేగాని ఆస్టియోపోరోసిస్ ఎప్పుడు జబ్బు కాదు. దానికేం చేయాలి? కాల్షియం పదార్థాలు తీసుకోవాలి అంతే. దానికి మొన్న ఇటీవల వచ్చాడు ఒక పేషెంట్ చెప్పాడు. ఆస్టియోపోరోసిస్ అని చెప్పి దానికేదో పీఆర్‌పీ థెరపీలు చేశారు. ప్లస్ ఏదో స్టెరాయిడ్స్ ఇచ్చారు. ఏదో పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. ఏంటంటే నీకు ఆస్టియోపోరోసిస్ వచ్చింది గుల్లబడిపోతాయి. నీకు ఎక్కడెక్కడ విరిగిపోతాయి. నువ్వు వెళ్ళిపోతే ఇంటికెళ్ళిపోతే నాది కాదు గ్యారంటీ అని చెప్పారంట. నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు నీకు ఏదైనా సరే స్పీడ్ బ్రేకర్‌లు వచ్చాయనుకో, దాంట్లో నుంచి ఇలా ఎక్కి ఏదైనా గుంతలో పడడం ఏదైనా అయితే విరిగిపోతాయి. అంతగా ప్రమోట్ చేస్తున్నారు దాన్ని. ఇంకేం దొరకలేదా? ఎవరికైనా ఉంటదండి. ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాత మీరు చూసుకుంటే కాల్షియం పోతూనే ఉంటుంది. మన బాడీలో 29 సంవత్సరాల 3 నెలలు, 4 నెలలకి లాస్ట్ బోన్ ఆసిఫై అవుద్ది. అంటే గట్టిపడుద్ది. ఆ తర్వాత 3, 4 ఏళ్ళే ఉంటది. తర్వాత 32 ఏళ్ళ, 33 ఏళ్ళకి కాల్షియం పోవడం మొదలవుతుంది. అది కామన్ థింగ్. రెగ్యులర్ ఫిజియోలాజికల్ థింగ్. కాబట్టి మీకెవరైనా సరే ఆస్టియోపోరోసిస్ నీకు ప్రాబ్లమ్ వచ్చిందంటే అది ప్రాబ్లమ్ కాదు. ఇది ఓన్లీ ప్రాసెసు. నువ్వు తెలుసుకొని చెప్పి ఆడికి చెప్పండి ఫస్ట్. ఆళ్ళేదో ప్రాబ్లమ్‌తో వాళ్ళే ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారు నాకు తెలిసి. ఏదో సైకలాజికల్ ప్రాబ్లమ్ వాళ్ళకి. కాబట్టి మిత్రులారా ఈ వీడియో మీదంగా మేము చెప్పేదేంటంటే ఆస్టియోపోరోసిస్ అనేది జబ్బు కాదు. మంచిగా నువ్వులు తినండి. దానికి కాల్షియం టాబ్లెట్ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎండలో కూర్చోండి. ప్రతిరోజు పొద్దున 8 గంటల లోపల వచ్చేటువంటి ఎండకి ఎక్స్‌పోజ్ కాండి. ఒక షర్ట్ ఇప్పేసి వీపు ఎక్స్‌పోజ్ చేసేటట్టు కూర్చోండి. అలా కూర్చొని మీ బాడీ విటమిన్ డి ఇస్తుంది. విటమిన్ డి కాల్షియం తయారు చేసుకోండి. దాన్ని అంటే విటమిన్ డి వచ్చిందనుకోండి మీరు తీసుకున్న కాల్షియం కూడా బాడీలో అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది. ఉండాలి. కంపల్సరీ ఉండాలి. ఓన్లీ కాల్షియం తీసుకుంటే లాభం లేదు. అలాగే నువ్వులు బాగా తీసుకోండి. ధనియాలు, జీలకర్ర వాడండి. ఈ మొజాంబి అంటారు కదా! దాని పైన గ్రీన్ కలర్ తీసిన లోపల వైట్ లేయర్ ఉంటుంది కదా! ఆ వైట్ లేయర్‌తో పాటు తినండి. అలాగే పాలకూర వాడుకోండి, టమాటాలు వాడుకోండి. ఇవున్నాయి గదా! ఇవి తీసుకుంటే పాలకూర, టమాటాలు తీసుకుంటే మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ ఒస్తాయి అంటారు. మరి అవి తీసుకుంటే రావా? టాబ్లెట్‌లు తీసుకుంటే రావా? బయట తీసుకునేటువంటి టాబ్లెట్టు మీరు 500 మిల్లీగ్రామ్స్ తీసుకున్నా మీకు అబ్జార్ప్షన్ ఉండదు. కేవలం 150 170 మిల్లీగ్రాములు మాత్రం వస్తుంది. అంతకన్నా ఎక్కువ రాదు. దాంట్లో అది ఒరిజినల్ అయితే, అది డూప్లికేట్ అయితే అది గూడా రాదు. అది వాడుకొని దాంట్లో ఏదో కలిసుంటే అది కాస్త కిడ్నీల మీదకి పోయి కిడ్నీలు మళ్ళీ ఎఫెక్ట్ అయితే డబ్బులు పోయా శని బట్టి అని సామెత చెప్తారు. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మిత్రులారా ఆస్టియోపోరోసిస్ అనేది జబ్బు కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మేము. మీకు అనిపిస్తే జస్ట్ రిలాక్స్. నువ్వులు బాగా తినండి. రోజు నువ్వుండ చేసుకొని తినండి. నువ్వులు, లడ్లు కలుపుకొని తినండి. మీరు తినండి నాకు కూడా తెచ్చియండి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం వదలకుండా తినండి. మీరు ఒక 10 రోజులు చేసి చూడండి. మీ కాల్షియం ఎందుకు పెరగదో నేను చూస్తా. ఎండలో కూర్చోవాలి. సరేనా? ఓన్లీ కాల్షియం తీసుకుంటే కుదరదు. ఎండలో కూర్చొని నువ్వులు, లడ్డూతో కలిపిన నువ్వుల లడ్డు తినండి రోజు. ఇదొక ప్రాసెస్. ఇది చేస్తే మీ కాల్షియం లెవెల్స్ పెరుగుతాయి. ఆస్టియోపోరోసిస్ లేదు, బోరోసిస్ లేదు. అన్నీ అబద్ధాలు. సరేనా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.